పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము నీకోసం, వేచి ఉన్నాము నీ కరుణ కోసం. ఆదివారం అద్భుతాలు ఎక్కువగా జరిగే రోజు. ప్రార్థన చేసుకున్నాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు జనికా తామర 11వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు బంగారు భవిష్యత్తు కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు మాగిస్టెల్లా, టీనా మరియు జయరాజ్. వీరి కుటుంబం మనకు అనేక విషయాలలో ఆర్థికంగా అనేక విషయాల్లో సహాయపడే కుటుంబం. వారికి మేలులు జరగాలని జనికా తామర 11వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుబాయ్లో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే బి మెర్లిన్ ల్యాండ్సీ 3వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు స్కూల్లో జాయిన్ అవుతున్న సందర్భంగా దేవుడు ఆ పాపకు తోడుగా ఉండి నడిపించినట్లుగా, మంచి జ్ఞానం, బుద్ధి, ధైర్యం కొరకు దేవుని మార్గంలో నడిచినట్లుగా, బి మేరీ లీసాకి డస్ట్ అలర్జీ పూర్తిగా తగ్గిపోనట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న వారు బి లూర్దురాజ్, మేరీ తేజస్వి, బి మెర్లిన్ ల్యాన్సీ 3వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అభినవ్ బాబుకి మంచి హాస్టల్లో అడ్మిషన్ కొరకు, అలాగే హాస్టల్లో అడ్జస్ట్మెంట్ కొరకు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. సుశాంత్ 10th క్లాస్లో మరియు సంయుక్త 7th క్లాస్లో మంచిగా రాణించినట్లుగా, మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో కుమార్తె యొక్క గర్భఫలమునకు దివ్యకారుణ్య జపమాల ద్వారా జరిగిన గొప్ప అద్భుతమునకు కృతజ్ఞతగా సోమవారం రాబో టెస్ట్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చినట్లుగా సంపూర్ణ స్వస్థ కొరకు దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ DMI 24/7 గ్రూప్ మెంబర్స్ యొక్క ప్రార్థన సహాయం అర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రావణ్ మానసిక శారీరక ఆరోగ్యం, చదువుల కొరకు లక్ష్మి మంచి ఆరోగ్యం, శ్రీదేవి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గొప్ప సాక్ష్యాన్ని వినబోతున్నాం. నా పేరు మేరీ, ఫాతిమా నగర్ నివాసిని అని కుమార్తె రాస్తుంది. ఒక వ్యక్తి దగ్గర నుండి నాకు రావలసిన డబ్బులు రాకపోవడం వలన నేను ఎంతో విచారముతో ఉన్నాను. 3వ తేదీన 3 గంటల ప్రార్థనలో ఫాదర్ గారు, ఒక వ్యక్తి విచారముతో ఉన్నావు, వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు అని చెప్పారు. ప్రార్థన ముగిసిన వెంటనే ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి, మీ అకౌంట్ డీటెయిల్స్ నాకు పంపించండి, మీ డబ్బు మీకు పంపిస్తానని చెప్పి నాకు ఇవ్వవలసిన డబ్బు నాకు అకౌంట్ ద్వారా పంపించారు. దేవునికి స్తోత్రం. అనేక ప్రవచనములు నెరవేరుతున్నాయి. మీ కుటుంబంలో నెరవేరునుగాక. అలాగే మధ్యాహ్నం 1:30 నుండి 5:20 వరకు దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేవుడు వారికి తోడుగా ఉండనట్లుగా పి దివ్య రాసే నీట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, MBBSలో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఉదయం నుంచి నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన కోరుతున్నారు. వారందరినీ కూడా ప్రభు దీవించాలని ప్రార్థిస్తాం. అలాగే మిషాలి జోయసి రాసే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేవుడుగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ఆమెతో ఉండి ఆమెను నడిపించి ప్రత్యేకంగా బంగారు భవిష్యత్తును దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇది ఒక లవ్ సాంగ్ అని అంటాడు ఫాదర్ బెర్గ్మాన్స్ గారు. ఒకరోజు ఆ పాటను నేను ఒకరోజు పాడతా, అది వేరే పాట, కానీ దానికి చెందిన వాక్యాన్ని ఇప్పుడు చదువుతాను. దిస్ ఈస్ అ లవ్ సాంగ్, దట్స్ వాట్ ఫాదర్ బెర్గ్మాన్స్ సింగ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. వన్ డే ఐ విల్ సింగ్ ఫర్ యూ. కీర్తన 61:1 నేను నీ కొరకు ఉబిలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక గొనుచున్నది. Psalm 61:1 Lord, I long for you like the dry weary land looking for water. How I thirst for you, Lord. That's why it is called love song. కీర్తన 34:18 వేదన వలన గుండెలు పగిలిపోయిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధలు వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. Psalm 34:18 God becomes close to the broken hearted people. Those who lost hope and courage, he protects them and saves them. ప్రార్థనతో పాడదాం. ఈ లింక్ని అందరికీ పంపండి. చక్కటి పాట, తర్వాత వాక్యము పాడి స్తుతించి ప్రభుతో మాట్లాడదాం. రావయ్యా యేసు స్వామి, మేము వేచి ఉన్నాం. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము, ఎండిపోయిన నేల వలె వేచి ఉన్నాము. ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము. కాలిపోక కమలకుండ కాయుము రాజా, కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం,
రాగభావం శృతి లేని నా జీవితం ఎలా పాడును యేసుని మధుర గానం, ఎలా పాడును యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగభావం శృతి లేని నా జీవితం ఎలా పాడును యేసుని మధుర గానం, ఎలా పాడును యేసుని మధుర గానం. నీవే శరణం, నీవే మా అభయం. నెక్స్ట్ చరణం నుండి పల్లవి పాడకపోవచ్చు. ఈరోజు ఆదివారం చాలాసేపు మీరు ప్రార్థనలో కూర్చున్నారు. ఇది అయిపోయిన వెంటనే తమిళ మొడకం కూడా స్టార్ట్ కాబోతుంది. దయచేసి అన్నిటి కోసం ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిర్గమకాండం 37వ అధ్యాయం 2-5 వచనం. అతడు నన్ను లోయలలో అట్టు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2-5 వచనం. అతడు నన్ను లోయలలో అటు నిట్టు తిప్పెను, దాని నిండా ఎండిన ఎముకలు కలవు. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరల జీవింతురు అని ప్రభు చెప్పాడు. చూశారు కదా, 2 రోజుల ముందు ఏం జరిగిందో ఇప్పుడే చదివాను మీకు. స్పాన్సర్షిప్లో, నిస్పృహలో, డిప్రెషన్లో, డబ్బు పోయిందే అని ఏడిచిన వ్యక్తికి ఆ రోజు ఏం పాట? చూచుచున్నాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఆ రోజు పాడిన పాటలో 2 రోజుల ముందు ఏం జరిగిందో ఇప్పుడే మీరు విన్నారు. వెంటనే ప్రోగ్రాం అయిపోయిందంట, ఫోన్ చేశారంట, డబ్బు వాళ్ళ అకౌంట్కి పంపించారు. మీ ఇంటిలో కూడా అలాంటి అద్భుతాలు జరుగును. మీరు నమ్మండి దయచేసి. నేను చెప్తున్నాను, ప్రసంగం చెప్పను, ప్రవచనమని ప్రజలు నమ్ముతున్నారు. ఎస్, లైక్ ఎ డ్రై బోన్, మేబీ యువర్ ఫ్యామిలీ, యువర్ సిచ్యువేషన్ ఈస్ దేర్. స్పీక్ టు యువర్ సెల్ఫ్, మేక్ ఎ ప్రాఫెసీ, మే ద లార్డ్ రైస్ యు అప్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఎజెకియల్ 37:5 పాడుదామా? రావయ్యా యేసు స్వామికి బదులుగా ఈరోజు మనము చరణముతో పాడి యేసు ప్రభుని రాకడ కోసం ప్రార్థిస్తాం. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహమును సేవించునా. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, ఎలా ప్రేమితు నిన్ను ఎలా సేవితు, ఎలా ప్రేమితు నిన్ను ఎలా సేవితు. రావయ్యా
యేసయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా. నీ పరిస్థితి ఏంటో ఆ పరిస్థితిలో దేవుడు జీవమును దయచేయమని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక కండిషన్, దానికి ఫలితం. హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. ద కండిషన్ అండ్ ద రిజల్ట్ ఈస్ రిపెంట్. రిజల్ట్ ఈస్ యూ విల్ రిసీవ్ ద గుడ్ న్యూస్. మార్క్ 1:15. దట్స్ వై మనం ఇలా పాడబోతున్నాం. మారు మనసు పొందలేని ఈ జీవితం ఎలా పొందును నీ దీవెనలు ప్రభువా. ఇఫ్ ఐ డోంట్ రిపెంట్, హౌ క్యాన్ ఐ రిసీవ్ ద గుడ్ న్యూస్ ఫ్రమ్ యూ? పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. భక్తి లేని మనసు నిన్ను స్తుతించునా, ప్రేమ లేని హృదయం నిన్ను కీర్తించునా. భక్తి లేని మనస్సు నిన్ను స్తుతించునా, ప్రేమ లేని హృదయం నిన్ను కీర్తించునా. మారు మనసు పొందలేని ఈ జీవితం, మారు మనసు పొందలేని ఈ జీవితం ఎలా పొందును నీ దీవెనలను? ఎలా పొందును నీ దీవెనలను? శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. మారు మనసు పొందుతాం, సువార్తను పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు, కాపుదలలో ఉంచుకోవాలని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ప్రత్యేకంగా DMI 24/7 గ్రూపును దివ్యవాక్కు కేంద్రమును కాపాడుతూ ఎన్నటికి వినాశనము చెందకుందునట్లు దీవించుము. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా గమనించండి. రేపటి దినం నుండి అట్లీస్ట్ ఒక 2-3 రోజులు తమిళం భాషలో ఉన్న వాళ్ళతో పాటు 3 గంటల ప్రార్థన వాళ్ళకి నేర్పించి మీరు కూడా తమిళం నేర్చుకోవాలి. ఒకటి తమిళంలో 2 చెప్తాం. మీరు తమిళ్ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు అరిదిగా ఉండేది ఒక వెరైటీగా మనం చేద్దాం. రేపు ఎల్లుండి మర్నాడు కావచ్చు, తర్వాత శుక్రవారం మళ్ళీ. సో ప్రార్థిస్తూ ఉండండి. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ ఆల్ ద వే ఫ్రమ్ తమిళనాడు. కన్యాకుమారి మొదలుకొని ప్రజలు ఉన్నారు. వాళ్ళతో పాటు రోజు 3 గంటల ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి. ఎవ్రీడే పీపుల్ కమ్ ఫ్రమ్ కన్యాకుమారి, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఫ్రమ్ తమిళనాడు. దే హవ్ కమ్. విల్ బీ పార్టిసిపేటింగ్ విత్ దమ్ ఇన్ ద 3 o'clock program. యు ఆర్ వెల్కమ్. యు ఆల్సో షుడ్ లెర్న్ లిటిల్ తమిళ్. 4వ గుర్తు యెహెజ్కేలు 34:16. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిపారిన వారిని తోలుకొని వత్తును. ఈజ్ నాట్ లీవింగ్ ఎనీబడి. వాట్ ఈస్ లాస్ట్ హీ హ్యాస్ టు ఫైండ్ అండ్ బ్రింగ్ దమ్ బ్యాక్ టు ద ఫోల్డ్. అందుకే తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె పిల్ల ఒకటి సరిపోదు ఉపమానం. ఎట్లయినా మనం అర్థం చేసుకోవాలని ఆయనను. ఈ టాక్స్ అబౌట్ లాస్ట్ కాయిన్, లాస్ట్ షీప్ అండ్ లాస్ట్ సన్. హీ వాంట్స్ us to understand how much he loves us. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. లూకా 15వ అధ్యాయంలో 3 రకమైన తప్పిపోయిన విషయాలు. దారి తప్పిన గొర్రెను నేను యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు నేను యేసయ్యా. దారి తప్పిన గొర్రెను నేను యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు నేను యేసయ్యా.
గాడి తప్పిన నాదు పాప జీవితం, గాడి తప్పిన నాకు పాప జీవితం, నీదు బాటలో నడువ దారి చూపుమా, నీదు బాటలో నడువ దారి చూపుమా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా నిన్నే నమ్ముచున్నాము. తప్పిపోయిన వారు పోగొట్టుకున్న దాన్ని పొందుకునే రోజుల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తుకు ముందు ఇప్పుడు దాకా మనము మధ్యాహ్నం వరకు పూజలో ఉన్నాం, ఆరాధనలో ఉన్నాం, వాక్య పరిచయలో ఉన్నాం. ఇప్పుడు వరకు 3 గంటల ప్రార్థన, కొంతసేపట్లో తమిళ ఉడకం, నిన్ననే ఇంగ్లీష్ ఉడకం అయిపోయింది. ఈ విపరీతమైన ఎండలో ప్రభు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ వారమునకు తగిన ఆరోగ్యం, బలం, అభిషేకం తమిళం వాళ్ళకు బోధించుటకు కావలసిన అభిషేకం కోసం ప్రార్థించాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. వీళ్ళు ఉన్నవాళ్ళు వాతావరణం మారాలని ఒక్క పూట ఉపవాసం ఉండి దయచేసి ప్రార్థించండి. తమిళ ముడకంలో పాల్గొంటున్న వారు సంవత్సరంలో ఒకసారికి వస్తున్నారు. అందువలన ఈరోజు రాకపోతే రేపటి దినం తమిళ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రేపు ఉదయం కూడా మీరు పంపించవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ వన్స్ a year we have in Tamil, and this evening it is starting. In case somebody missed some Tamil friends, tell them tomorrow also they can come and join, and the information will be given to you if you ring up to that number. అలాగే 19వ తారీఖు జరుగుతున్న పెంతెకోస్తు పండుగను వాతావరణం మార్చమని 26 నుంచి 29 వరకు జరుగుతున్న విడుదల స్వస్థత మహాసభను ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. చివరి గుర్తు కీర్తన 51, 9వ వచనం, నా దురిత్తములను తొలగింపుము, నేను శుద్ధుడగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగా అగుదును. లార్డ్, రిమూవ్ ఆల్ మై ఇనిక్విటీస్ అండ్ వాష్ మీ, మేక్ మీ వైటర్ దాన్ స్నో. సామ్ 51:9 పాడి ముగించే లోపల మనందరి జీవితంలో రావయ్యా యేసు స్వామిని పాడిన పాట ద్వారా వచ్చునుగాక దైవరాజ్యం, జరుగునుగాక స్వస్థత. ఈ పాటను రాసిన క్రీస్తు గారిని తన పరిచయను ప్రభు దీవించిన. కలుషముతో నిండిన నా హృదయమును నీ రక్తముతో శుద్ధి చేయు యేసయ్యా. కలుషముతో నిండిన నా హృదయమును నీ రక్తముతో శుద్ధి చేయు యేసయ్యా. దోషరహితుడుగా నన్ను మలచుము యేసా, దోషరహితుడుగా నన్ను మలచుము దేవా. మంచు కన్న తెల్లగా మలచుము యేసా, మంచు కన్న తెల్లగా మలచుము యేసా. రావయ్యా
రావయ్యా యేసయ్యా. నీ స్వస్థత కోసం మేము వేచి ఉన్నాము. నీ స్వస్థత కోసం మేము వేచి ఉన్నాము. నీ విడుదల కోసం మేము వేచి ఉన్నాము. నీ విడుదల కోసం మేము వేచి ఉన్నాము. రావయ్యా త్వరగా దిగిరావయ్యా. చివరి గుర్తు చెప్పి ఆదివారం ఉదయం నుంచి మనం ప్రవర్తనలో ఉన్నాం. జరగబోయే తమిళ ముడకమును కూడా ప్రభుకు అర్పించి ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం పాల్గొన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను అందరికి పంపిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా తమిళ ముడకం కోసం ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ ముడము కోసం చాలా దూరం నుండి ప్రయాణం చేస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి 3 గంటల ప్రార్థనలో తమిళ ముడకంలో పాల్గొంటున్న వారితో చేస్తున్న ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ పండుగ 19వ తారీఖు జరుగుతుండగా వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26 నుంచి 29 వరకు జరుగుతున్న స్వస్థత విడుదల మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఈ విపరీతమైన ఎండను మార్చమని ప్రార్థించిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా కోసం ప్రతిక్షణం ప్రార్థిస్తున్న DMI 24 గవర్నర్ గురుపుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పోయిన వారం వరకు తెలుగులో విశాఖపట్నంలో, నిన్నటి రోజు వరకు ఇంగ్లీష్లో, రేపు మళ్ళీ తమిళంలో ఇలా లాంగ్వేజ్ మారినప్పుడు దేవుడు అనుగ్రహంతో ఆశీర్వాదంతో ప్రజల మధ్యలో మాట్లాడేందుకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్న మీ అందరినీ, మమ్మలను పాల్గొంటున్న వారిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు శరణ కోరిన వారికి అభయమిచ్చే దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ పరిస్థితిని ఎండిన వాతావరణం మార్చి మనందరినీ చల్లగా ఉంచి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon us, change this atmosphere of temperature and give us a good health of mind and body. May these blessings remain with us forever and ever. Amen. Ravaya Yesu Swami Nirakadakai memu వేచి ఉన్నాము. త్వరగా రావయ్యా, మా కన్నీలు తొడువమయ్యా. God bless.